ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను చెయ్యవలసిన అసలైన పనిని మొదలు పెట్టాలి. నిజంగా మీరు చనిపోయే పరిస్థితి వస్తే గనక మిమ్మల్ని బ్రతికించుకోవడానికి మీ అక్షయ మీ కనుల ముందుకు వస్తుంది. ఆ అర్చనకు అక్షయ గురించి ఖచ్చితంగా తెలుసుంటుంది. దాని మాటలు అలా ఉన్నాయి. ఎలాగైనా దాని దగ్గర నుంచి నిజాన్ని రాబట్టాలి అంటే ఈ అవనికి ప్రమాదాన్ని తలపెట్టాల్సిందే. అత్తయ్య గారు, నిహారిక, వసంత గారు, శ్రీకర్, అందరూ తొందరగా రండి. మా ఎందుకు అలా అరుస్తోంది? ఏం జరిగిందో ఏంటో, త్వరగా వెళ్తాం రండి. పదండి. అర్చన, అర్చన, త్వరగా రా. ఇప్పుడు అందరూ ఇక్కడికి చేరుకుంటారు. నా ఆధీనంలో ఉన్న నువ్వు అర్చన నుంచి నిజం బయటపడే విధంగా నటించాలి. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, 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 అమ్మా అవని, అమ్మా, ఏమైందమ్మా? మేడం అవనికి ఏమైంది? అమ్మా అవని, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకు ఒడ్డున పడ్డ చేపలాగా గిలగిలా కొట్టుకుంటుంది? అవనికి ఏమైందమ్మా? అవని తల మీద కొబ్బరి బొండం పడింది. అంత హైట్ నుంచి పడింది. అవనిది గట్టి గుండె, గట్టి తల కాబట్టి సరిపోయింది. లేదు అంటే తల పగిలుండేది, గుండె ఆగిపోయి ఉండేది. తనలోని నరాలు చిట్లిపోతున్నట్లు అనిపిస్తుంది. నేను ఇంకా బ్రతకను అని అనిపిస్తుంది. అటువంటి మాటలు మాట్లాడకండి మేడం. వెంటనే ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. వద్దన్నయ్య, నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళకండి.